లక్నో సూపర్ జైంట్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు ముందు అభిమానుల నోటి నుంచి వచ్చిన మాట ఒక్కటే, అదే 300 లోడింగ్. లక్నో సూపర్ జైంట్స్ పై ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 300 పరుగులు చేస్తుందని ఫ్యాన్స్ నమ్మారు. అలాగే అంచనాలు పెంచుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కమిన్స్ సేనను ఆపడం కష్టం అనుకున్నారు. బౌండరీలే హద్దుగా చెలరేగిపోతారని ఫిక్స్ అయ్యారు. ఎక్కువ మంది ఎస్ఆర్హెచ్ ని హాట్ ఫేవరెట్ గా చూశారు. లక్నో సూపర్ జైంట్స్ కనీసం పోటీ అయినా ఇస్తుందని మాట్లాడుకున్నారు. అయితే లక్నో సూపర్ జైంట్స్ మాత్రం టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకుంది. మీ బ్యాటింగ్ దమ్మెంతో చూపించండి అంటూ సవాల్ విసిరింది. హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్కే తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చింది. నిజానికి లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ యూనిట్ గొప్పగా ఏమీ లేదు. సన్ రైజర్స్ బ్యాటర్స్ ను ఈ బౌలింగ్ యూనిట్ కట్టడి చేయడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు లక్నో బౌలర్లు చెమటలు పట్టించారు. పక్కా గేమ్ ప్లాన్ ను అమలు చేశారు. అతి విశ్వాసంతో బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ కు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశారు. ప్రతి ఓవర్ను స్లాగ్ ఓవర్గా భావించే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ను కట్టడి చేశారు. డెత్ ఓవర్ల కంటే ముందే సన్ రైజర్స్ టాప్ క్లాస్ బ్యాటర్స్ ను పెవిలియన్ కు పంపించేశారు. సాధారణంగా ఉప్పల్ పిచ్ ఫ్లాట్ గానే ఉంటుంది, బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. కానీ లక్నో బౌలర్లు మాత్రం తమ ప్లాన్స్ ను అమలు చేశారు. తొలి 16 ఓవర్లలో 14 ఫుట్ టాస్లు లేదంటే యార్కర్లు సంధించారంటేనే పంత్ సేన గేమ్ ప్లాన్ ను అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 అత్యధిక స్కోర్లలో 4 సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిటే ఉన్నాయి. అందులో రెండోది ఈ నెల 23నే నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులను ఎస్ఆర్హెచ్ సాధించింది. గతేడాది ఉప్పల్ వేదికలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు కొట్టింది. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ తప్పులు చేసేలా లక్నో బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఆరంభం నుంచే దెబ్బ మీద దెబ్బ కొట్టారు. చివరి ఓవర్లోనూ మెరుపులు మెరిపించారు. ఆఖరి 15 బంతుల్లో జస్ట్ 14 పరుగులే ఇచ్చారు. 300 మార్కును టచ్ చేస్తుందనుకున్న ఎస్ఆర్హెచ్ను 190 పరుగులకే పరిమితం చేశారు. ముఖ్యంగా శార్దుల్, ప్రిన్స్ సన్ రైజర్స్ ను దెబ్బకొట్టారు. ఆ తర్వాత లక్నో మాత్రం దంచికొట్టింది. నికోలస్ పురన్, మిచెల్ మార్ష్ దూకుడు చూపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఆటాడుకున్నారు. దీంతో మరో 23 బంతులు ఉండగానే లక్నో జట్టు గెలిచింది. గత సీజన్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. సీజన్లో బోణి కొట్టింది. అయితే ఈ ఓటమిని ఎస్ఆర్హెచ్ ఓ హెచ్చరికలా తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తర్వాతి మ్యాచుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలో దిగకుండా జాగ్రత్త పడాలంటున్నారు.